హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? నీకు ఆ దేవుడి ఆశీర్వాదం ఉంది. నువ్వు తప్పకుండా ఎగ్జామ్ బాగా రాస్తావు. వెళ్దామా? నర్మదా, ఏంటి? దేవుడు ఆశీర్వాదంతో పాటు నాకు మా నాన్నగారి ఆశీర్వాదం కూడా ఉంటే ధైర్యంగా ఉంటుంది. అవసరమా సాగర్? అదేంటి నర్మదా అలా అంటావు? నువ్వు ఎవరికీ తెలియకుండా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు కదా. ఏ పరిస్థితుల్లో ఎలాంటి సెంటిమెంట్స్ అవసరమా అని. నాకు చాలా అవసరం. మా నాన్న ఆశీర్వాదం తీసుకుంటేనే నాకు అంతా మంచి జరుగుతుంది. నాకు చిన్నప్పటి నుంచి ఇది సెంటిమెంట్. అందుకే నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చే రోజు కూడా మా నాన్న ఆశీర్వాదం తీసుకునే వచ్చాను. ఏంట్రా? సరే పద, ఏ లోపల పెట్టుకో. ఇదిగో ఓకే పద. దేవుడి దగ్గరికి వెళ్ళిన ఆ పేపర్ ముక్క ఏంటి? ఎవరికీ తెలియకుండా మొగుడు పెళ్ళాలు ఇద్దరు దొంగచాటుగా పోస్ట్ చేయడం వెనుక మర్మం ఏంటి? అవసరం తెలుసుకోవాల్సిన అవసరం మనకి చాలా ఉంది. ఆవిడను ఉద్దేశించి పిలిచానుగా. ఏంటి? ఆ ఇసుక పక్కన పెద్ద గుడి ఉందా? చాలా పెద్ద గుడి ఉంది బావా. చాలామంది జనాలు వస్తారా? వస్తారు. ఆ గుడిలో దగ్గర కూర్చుని ఇద్దరు అడుక్కుంటూ తినాలి. నీకు నా టాలెంట్ తొక్కేయడమే పని. ఎక్కువ మాట్లాడితే ఈరోజు అవుతావు బలి. వదిలే. ఇదిగో కాఫీ తీసుకోరా. ఏంటి అన్నానని అంటావు కానీ పరీక్ష రాయడానికి వెళ్ళిన వాళ్ళ పుస్తకాలు అంత శ్రద్ధగా చదువుతారో. మీరు ఉదయాన్నే లేచి పేపర్ని అంత శ్రద్ధగా చదువుతారు. పేపర్ ఎక్కడికి పారిపోదు. కానీ ముందు కాఫీ తీసుకోండి. ఏంటి మేడం గారు పొద్దున్నే నా మీద అక్షింతలు వేస్తున్నారు? ఎందుకంటే ఇంత శ్రద్ధ భార్య మీద కూడా పెడితే బాగుంటుందని గుర్తు చేయడానికే. నడిపోడా, ఏంటి నీ డ్రెస్ చాలా బాగుందిరా. అవునండి అయ్యా, నీ షర్ట్ చాలా బాగుంది. ఏంటి వదిన సెలక్షనా? అవునమ్మా. నాన్న ఏంటి అది? మీ ఆశీర్వాదం కావాలి రే. ఏమైందిరా? ఒరే నడిపోడా, రే దయచేసి ఆశీర్వాదం అని చెప్పి మోకాళ్ళ మీద పడకురా. ఆ రోజు కూడా అంతే. కాలేజీ లెక్చరర్ ప్రోగ్రామ్ అని చెప్పి బాగా పెర్ఫామ్ చేయాలని దయచేసి దీవించండి అని మీ నాన్న కాళ్ళకి దండం పెట్టావు. తరువాత ఎవరు ఊహించిన విధంగా పెర్ఫార్మెన్స్ చేసి కళ్యాణం కమనీయం అని ఆనందంగా రాగం చేస్తూ వైభోగం అంటూ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చావు. అందుకే నువ్వు ఆశీర్వాదం అనే మీ నాన్నతో అన్నావంటే ఖచ్చితంగా దాని వెనుక ఏదో ఒక పెద్ద సునామీ ఉంటుంది. చెప్పు. ఈ ఆశీర్వాదం వెనుకున్న స్కీమ్ ఏంటి చెప్పు. స్కామ్ ఏంటో చెప్పు. నన్ను ఆశీర్వదించండి నాన్న. భూకంపం వస్తుంటే బొబ్బట్లు తీసి కూర్చున్నట్లు అలా సైలెంట్గా చూస్తూ ఉంటావేంటి బావా? కూల్గా ఉంటే కొంపలు అంటుకుంటాయి. విషయం ఏంటో అడుగు బావా. ఒరే వీడు బుర్ర తక్కువడైనా సరే వీడు చెప్పే వరకు నాకు అంత అనుమానం రాలేదురా. చెప్పరా, ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు ఆ ఆశీర్వాదం అడుగుతున్నావు? అంటే అది చెప్ప నాన్న. ఎగ్జామా? ఎగ్జామా? ఏంట్రా ఎగ్జామ్ ఏంట్రా? అది కాదు నాన్న. ఈ భయం మ్యారేజ్ ఆ పక్కన ఊళ్ళో ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళు మ్యారేజ్ ఉంది. మేమిద్దరం కలిసి వెళ్తున్నాం. ఆ మారుతిగాడిని మావయ్య పరీక్ష రాయడానికి వెళ్ళినట్లు లేదంటే ఇంటర్వ్యూకి వెళ్ళినట్లు పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. అంతేగాని ఇలా పెళ్ళిళ్ళకి వెళ్తూ ఆశీర్వాదం తీసుకుంటారా ఏంటి? వింత కాకపోతే. ఏమండి? అవునండి. మా నాన్నగారు దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం కూడా చిన్నప్పటి నుంచి ఇష్టం వదిన. అవునమ్మా, చూడడానికి వాడు కాస్త ముదురు తెలివితేటలు ఉన్నవాళ్ళు కనబడతాడు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. అంతా బాగానే ఉంది కానీ నీ డ్రెస్సు దగ్గర బాగా తేడా కొడుతుందిరా అబ్బాయి. డ్రెస్సు దగ్గర తేడా ఏంటి మామ? ఇప్పుడు పెళ్ళికి వెళ్తే వాళ్ళు పైజామా కుర్తా వేసుకుంటారు, లేదంటే సూటు బూటు వేసుకుంటారు. కానీ నువ్వేంట్రా ఏదో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేవాడిలాగా తయారయ్యావు? అరే ఆపు. ఆ బట్టలకు ఏమైందిరా? ఆ బట్టల్లో నా కొడుకు దొరబాబులా ఉంటే. రే నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా. నన్ను ఆశీర్వదించండి నాన్న. జాగ్రత్తగా వెళ్ళు. పద నర్మదా. వెళ్ళండిరా. నడిపోడా. అవును మారుతి. ఏంటి నర్మదా, మీరేదో దాచిపెట్టేస్తున్నారు. ఏదో ఒక కాగితం ఒక దేవుడి దగ్గర పెట్టి ఇతరులు మొక్కుకుంటారా? తర్వాత సాగర్మతి గారు ఆ కాగితం ముక్కను కళ్ళకు అద్దుకుని మరీ జేబులో పెట్టుకున్నారు. ఏంటి పెళ్ళికి వెళ్ళేటప్పుడు పేపర్ ముక్కలు శ్రద్ధగా దేవుడి దగ్గర పెట్టుకుని మరీ పూజ చేయడం ఏంటో నేనైతే ఎప్పుడు చూడలేదమ్మా. ఏరా
ఏంటి చెప్పేది నిజమేనా? పేపర్ దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తారా? అవును. ఆ పేపర్ ముక్క సాగర్ మరిది గారు జేబులోంచి ఉందండి. అడగండి. మావయ్య గారండి చెప్పండి. నీ దగ్గర పేపర్ ఉందా? ఆ పేపర్‌లేం లేవు నాన్న. అది ఏ పేపర్‌రా అది అడుగుతుంది నిన్నే. అది మారుతి గారిది. అదేం లేదురా. ఏంట్రా అది బావా? ఏంటి ఉంది చదవడానికి ఇబ్బంది పడుతున్నావు? ఇటు ఇవ్వు ఏదో ఒకటి. లక్ష్మీనారాయణ 2 బస్తాలు 3000, గోపాలరావు 3 బస్తాలు 4500, తిరుపతి బాబాయికి 1000 రూపాయలు. అరేయ్ అదేంట్రా నడిపోడా, ఏంట్రా ఇది తిరుపతి బాబాయికి 1000 రూపాయలంటే రావాల్సిన మొండి వసీలు మామ. అవును అందుకే రాసి పెట్టుకున్నాను. వసూలు దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తాను. ఏంటి నేను తీసుకున్న 1000 రూపాయలు కూడా రాసేసి పెట్టావా? అంటే అది మొండిపాకీలు కదా మామ. శ్రీరామ వాళ్ళేదో శుభకార్యానికి వెళ్తూ ఉంటే బయలుదేరుతుంటే ఏంటి ఇదంతా అద్దం లేకుండా? నడిపోడా నర్మదా వెళ్ళండమ్మా వెళ్ళండి. సరే అమ్మా వెళ్ళొస్తాను. ఏంటో 1000 రూపాయలు కూడా ఇవ్వాలా? ఏంటి ఏదో తేడా కొడుతుంది. ఏదో పేపర్ తీసేసి పెట్టారంటే వీళ్ళు ఏదో దాస్తున్నారు. అదేంటో కనిపెట్టియాలి. అవసరం మనకి చాలా ఉంది. కనిపెడదాం. మధు ఆ 2 రోజుల్లో కళ్యాణ్ గారు ఏమైనా కనపడ్డా? లేదు ప్రేమ, చూడలేదు. అయినా వాడు 6 నెలల క్రితమే కాలేజీ మానేసి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు వాడి గురించి ఎందుకు అడుగుతున్నా? అదేం లేదు, కాస్త పని ఉంది. ఒకవేళ కళ్యాణ్ గనక కనిపిస్తే నాకు వెంటనే కాల్ చేసి చెప్పు. లేదు ప్రేమ, 6 నెలలు అయ్యింది. ఆ ఎదవ ఎక్కడున్నాడు ఏంటో కూడా నాకు తెలీదు. ఒరేయ్ నువ్వెక్కడైనా కనిపెట్టు. నీ అంతు చూడడమే నా కోసం వచ్చాను. ఎక్కడున్నావురా నువ్వు? నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నాను? వాడు నన్ను ప్రతిక్షణం గమనిస్తూనే ఉంటాడు. నన్ను ఎలా వెంటాడుతూనే ఉంటాడు. నా గెస్ కరెక్ట్ అయితే ఇప్పుడు నన్ను వాడు గమనిస్తూనే ఉంటాడు. సో నేను కొలుగులో ఉన్న పాముని బయటికి తీసుకురావడానికి ఉల్లిగడ్డ వేసినట్లు తొక్కుని దొంగచాటుగా గమనిస్తూ కళ్యాణ్ గారిని బయటికి తీసుకురావడానికి ఇదే కరెక్ట్. నా గురించే కదా వెతుకుతున్నావు. రా. ఏంట్రా బ్లాక్మెయిల్ చేస్తావా? ఏంట్రా నువ్వు బ్లాక్మెయిల్ చేసేది? భయపడతాననుకుంటున్నావురా? భయపడతంటే నీకు ప్రేమేనా? ఈ రోజంత దారుణం మోసం చేసావురా? నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ఎంత ధైర్యంరా? నీకెంత ధైర్యంరా? ఏంటి? ఆగరా. అమ్మాయి చాలా బాగుందండి. మా విశ్వాకి ఈడు జోడు సరిగ్గా సరిపోతుంది. వీలు చూసుకుని మేము కూడా ఒకసారి అమ్మాయిని చూడటానికి వస్తాం. అప్పుడు మిగతా విషయాలన్నీ మాట్లాడుకుని పెళ్లి ముహూర్తాలు పెడదాం. అలాగేనండి. మా గురించి మా కుటుంబం గురించి మ్యారేజ్ బ్రోకర్ అన్నీ చెప్పే ఉంటాడు కదా. అందుకని కట్న కానుకలు కొంచెం ఎక్కువే ఉంటాయి. మీకు పర్లేదా కదా? ఇచ్చుకోగలరు కదా? అసలు మీరు కట్నం ఎలా అడుగుతున్నారండి? ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నారు? మాకు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడతావు నువ్వు? 100 కోట్ల ఆస్తికి నా మేనల్లుడు ఒక్కడే వారసుడు. మరి ఏ మొహం పెట్టుకుని కట్నం అడుగుతున్నావు? అంటే ఎన్నావంటే మాకేం తక్కువ? మా మేనల్లుడికి ఏం తక్కువ? మా ఇంటికి ఆడపిల్లని ఇవ్వడమే ఎక్కువ. ఏం మాట్లాడుతున్నావు? నా మనవడి ముందు సిగరెట్ కాల్చడు, మందు కాల్చడు, ఏం చేయడు, మందు తాగడు, సిగరెట్ కాల్చడు, అలవాట్లు ఏమీ లేవు. వాడికి పిల్లనివ్వాల్సి రాసిపెట్టింది. మరి పిల్లడమే ఎక్కువ అంటావేంటి అర్థం కాకుండా? ఆడపిల్లని ఒక ఇంటికి పంపించడానికి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి. కానీ మీ కుటుంబం అంతా గందరగోళంగా ఉంటుంది. అసలు నువ్వేం మాట్లాడుతావు? ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? ఇంత దూరం వచ్చాక ముసుగులో గుద్దులాట ఎందుకమ్మా? ఉన్న విషయమే మాట్లాడేస్తాం. మీ చెల్లెలు గారు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. అట్టా మీ పెళ్లి చేయడానికే కదా మీ మేనగోడలు ఎదురింటి అబ్బాయితో లేచిపోయింది కదా. ఏం మాట్లాడుతున్నావు? మీరు మాట్లాడేదంతా తప్పు ఏముంది? ప్రతిదీ నిజమే కదా. మీ ఇంట్లో ఒక ఆడపిల్లకి కూడా సరిగ్గా పెళ్లి జరగలేదు కదా. అసలు ఇలాంటి ఇంటికి ఆడపిల్లని ఇవ్వడమే ఎక్కువ కదా. చెప్పండి ఏం మాట్లాడుతున్నావు? మీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా? ఇంకొకసారి ఇలా మాట్లాడావంటే ఊరుకొని చెప్తున్నాను. ముందు నిన్ను కొట్టాలి. ఎలాంటి చెత్త సంబంధాన్ని తీసుకొచ్చో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అందరూ వెళ్ళిపోండి. మన ఇంటికి వచ్చిన మన కుటుంబం గురించి ఇలా మాట్లాడటానికి ఎంత ధైర్యం? వాళ్ళకి చంపేయాలి వాళ్ళని. అయినా వాళ్ళని తప్పేముంది? తప్పంతా మీదే. చిన్నత్త అలా వెళ్ళిపోయేటప్పుడు ఏం మాట్లాడకుండా ఆ రామరాజు గారిని వదిలేశారు. ఇప్పుడు వాడి కొడుకు నా చెల్లెల్ని తీసుకెళ్ళిపోయాడు. ఇంకేం చేస్తారు? ఏం చేయలేరు. అందరూ చిన్నపిల్లలు కూడా మనల్ని చూసి ఎగతాళి చేస్తున్నారు. మీరు నాకు ఇలా ఎన్ని సంబంధాలు చూసినా ఇదిగో అదిగో ఇలాంటి అవమానాలే వస్తాయి. అందుకే ఈ ఊరిలో ఉండి అవమానాలు ఉండే కన్నా వేరే ఊరు వెళ్ళిపోదాం. అంతకంటే మనం చేసేదేముంది? ఆపరా. ఏంటి ఇది మన ఊరు.
మన ఊళ్ళో బతకడానికి మన ఇంట్లో కూలి పని చేసి వచ్చి రామరాజు గారు మన ఊర్లో విడిచి వెళ్ళిపోవడం ఏంటి? మనం వెళ్ళిపోవడమే. రామరాజు గారిని మానసికంగా మాత్రమే చంపేయాలి అనుకున్నాను. కానీ నీ పెళ్లి సంబంధం నాకెంత అవమానం జరగడానికి రామరాజు గారు ఒక కారణమే. ఈసారి ఊరుకోను, వదిలిపెట్టి నీకు నుంచి రామరాజు గాడి ప్రతిక్షణం బతికేలా చేస్తాను. నా పేరు భద్రావతే కాదు, విషయం నీకు వీలైనంత కాన్ఫిడెన్స్ ఉంచు. వాడిని చకచకా రాసి తర్వాత మిగతాదంతా చూసుకుంటాను. టైం అయింది, ఇదిగో. ఓకేనా? ఎగ్జామ్ బారాయి. ఓకేనా? థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి, ఇదేనండి ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్. ఒక పక్కనేమో నర్మద నడిపూడు ఎగ్జామ్ రాస్తున్నారు, ఓ పక్కనేమో ప్రేమించినోడు పరుగెడుతుంది, అది వల్లి చూసింది. అసలు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఏంటి అనేది మనం ముందు ఎపిసోడ్ చూద్దామండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.